హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో టేస్ట్‌ని, హెల్త్‌ని ఇంప్రూవ్ చేసేటటువంటి పుదీనా కాజు కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. జస్ట్ ఈ వీడియోలో పుదీనా కాజు కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించడంతో పాటుగా అసలు ఆ కాజుని ఎలా తీసుకోవడం వల్ల మనకి హార్ట్ స్ట్రోక్ కంప్లైంట్లు వస్తున్నాయి, ఎలా తీసుకుంటే అసలు ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా చాలా ఆరోగ్యంగా జీవించినంతకాలం కూడా యంగ్ అండ్ యాక్టివ్ అండ్ ఫిట్‌గా ఎలా జీవించాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో, వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్‌గా ఉంటుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో, మన మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా. మెయిన్ ఇంగ్రీడియంట్‌గా తీసుకోవడానికి గల కారణం పుదీనాలో రిచ్‌గా యాంటీ ఆక్సిడెంట్స్ వాల్యూస్ ఉంటాయి. సో, దానివలన మన బాడీ యొక్క ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అయ్యి రోగనిరోధక శక్తి వ్యవస్థ అనేది పటిష్టమవుతుందండి. దానివల్ల సీజనల్‌గా వచ్చే డిసీజెస్ మనం తట్టుకునే శక్తి ఉంటుంది. సో, నేను ఒక కట్ట పుదీనానైతే తీసుకుంటున్నాను. దగ్గరగా ఫుల్ కప్ వరకు ఉంటుందండి. సో, ఈ పుదీనాని మనం తీసుకున్నప్పుడు అంటే డైలీ డైట్‌లో చేర్చుకున్నప్పుడు ముఖ్యంగా ఇలాంటి కట్లెట్స్‌లో తీసుకున్నప్పుడు చక్కగా మన హెయిర్‌కి సంబంధించిన కంప్లైంట్లన్నీ తగ్గి హెయిర్ లాస్ తగ్గుతుంది. అలాగే స్కిన్ కూడా కాస్త బ్రైట్నింగ్ అవ్వడానికి ఈ పుదీనా బాగా హెల్ప్ చేస్తుందండి. పైగా మన బాడీలోని ఐరన్ కంటెంట్ సమృద్ధిగా ఉంచడంలో పుదీనా మంచిగా వ్యవహరిస్తుందండి నిమ్మకాయతో తీసుకున్నప్పుడు. సో, ఇన్ని మంచి వాల్యూస్ ఉన్నటువంటి పుదీనాని బయట నుంచి తెచ్చుకున్నప్పుడు దీనికి కొట్టిన ఎరువులు, పురుగుల మందుల వల్ల మన బాడీలో ఉన్న ఆర్గాన్స్‌కి ఇబ్బంది కలగవచ్చు. సో, ఎలాంటి ఇబ్బంది లేకుండా సాల్ట్ లేదంటే వంట సోడా, నిమ్మకాయ వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అలా విడిచిపెట్టేసి బాగా వాష్ చేసుకొని అంటే 2, 3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక మనకి పుదీనా ఫ్రెష్ అయిపోయినట్టే. సో, పుదీనాని కాజు కాంబినేషన్‌తో తీసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ ఉందండి. మనం కాజు అనగానే, జీడిపప్పు అనగానే బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది బాబోయ్! బాడీలో అధికంగా కొవ్వు పెరిగిపోతుంది అన్న భయం చాలా మందికొచ్చేసింది. ఇంకా హార్ట్ కంప్లైంట్లు ఉన్నవాళ్ళైతే ఇంకా జీడిపప్పుని తినకూడదు అన్న ఒక నిర్ణయానికైతే వచ్చేసారు. కానీ జీడిపప్పు మన ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనకి బలాన్నిచ్చి, మనకి మజిల్స్‌కి, కండరాలకి అధిక శక్తినివ్వడంలో, కణ నిర్మాణంలో జీడిపప్పు పాత్ర చాలా ఉంటుందండి. అలాంటి కాజుని మనం రోజువారీ లైఫ్‌లో తీసుకునే విధానం అంతా మారిపోయింది. అంటే ఉప్మాలు చేసుకుంటున్నప్పుడు నూనెలో ఫ్రై చేసుకోవడం, సరదాగా వర్షం అది పడినప్పుడు నేతిలో ఫ్రై చేసుకొని ఉప్పు, కారాలు వేసుకొని తినడం, కట్లెట్స్ లేదంటే పకోడీ, జీడిపప్పు పకోడీ అని చెప్పేసేసి నూనెలో దేవడం, ఇలాంటివి చేయడం వలన మన బాడీకి హెల్తీ అవ్వాల్సిన జీడిపప్పు కాస్త బాడీలో ముఖ్యంగా బ్లడ్ వెజల్స్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద ఫార్మ్ అయ్యే దానిలాగైతే మనమే కేవలం మన వంట విధానం వల్ల మార్చేసుకున్నాం. కానీ అలా కాకుండా జీడిపప్పుని మనం వండుకునేటప్పుడు గ్యాస్‌ని కంప్లీట్‌గా లో ఫ్లేమ్‌లో పెట్టేసి, ఈ రకంగా ఎడ్జెస్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కనీసం సేమియా ప్రిపేర్ చేసుకున్నప్పుడు పాయసం, సర్బత్ లేదంటే కర్రీస్‌లో ఎందులో వేసుకున్నా సరే ఈ విధంగా అడుగు దళసరిగా ఉండి బాండీ పెట్టుకొని ఇందులో ఇలాగ డ్రై రోస్ట్, నూనె వేయకూడదు, నెయ్యి వేయకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని తినండి. అసల జీడిపప్పు వల్ల ఎలాంటి సమస్యలు ఉండదు. సో, అలా హెల్తీ వేలోనే జీడిపప్పును ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. సేమ్ అదే బాండీలో ఒక కప్ వరకు శనగపిండిని వేసుకోండి. అంటే శనగపిండి అనేది టేస్ట్ కోసం, అలాగే మనకి బైండింగ్ టెక్స్చర్ కోసం ఒక మంచి ఆహ్, స ఫ్ మాకు ఒక మంచి టేస్ట్ రావడం కోసం అయితే శనగపిండిని యూజ్ చేస్తున్నానండి ఇక్కడ. శనగపిండి కూడా కల్తీ లేనిదైతే చాలా మంచిది. శనగపిండిని వేయించుకునేటప్పుడు కూడా నూనె గానీ, నెయ్యి గానీ వేయకుండా అడుగు దళసరిగా ఉండే బాండీ పెట్టుకొని గ్యాస్‌ని కంప్లీట్ లో ఫ్లేమ్‌లో పెట్టి మాడకుండా, అడుగు అంటకుండా అటు ఇటు 3-4 నిమిషాలు మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోండి. అలాంటి శనగపిండిని ఒక కప్ తీసుకోండి. ఇక్కడ జీడిపప్పు అనేది, శనగపిండి అనేది ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. కానీ మనకి ఎన్నో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ పుదీనాని మాత్రం 1 ఫుల్ కప్ కంప్లీట్‌గా నొక్కి తీసుకోండి. అంటే ఒక కట్ట తీసుకోండి. సో, ఈ పుదీనా అనేది మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మన సెల్స్‌ని ప్రొటెక్ట్ చేస్తదండి. అంటే ఆటోమేటిక్‌గా సగం డిసీజెస్ తగ్గినట్లే. సో, టేస్ట్‌ని ఇంప్రూవ్ చేయడం కోసం కాస్త చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుంటే చాలా బావుంటుందండి. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలాగా కాస్త బరకగా మిక్సీ జార్‌లో వేసుకోండి. కంప్లీట్‌గా ముద్దలాగా మిక్సీ జార్‌లో వేసేసుకుంటే మనం ఆ
టేస్ట్‌ని, టెక్స్చర్‌ని మిస్ అవుతాము. సో, కాస్త అటు ఇటు డ్రై రోస్ట్ చేసుకున్న జీడిపప్పును కూడా మిక్సీ జార్‌లో వేసుకొని, ఈ రకంగా ముక్క, చెక్క, పిండిలాగా అయితే మిక్సీ వేసుకోండి. పల్స్ మోడ్‌లో పెడితే గనక మనం మిక్సీని ఈ విధంగా ముక్క, అలాగే బద్ద ప్లస్ పిండి ఇలా 3 రకాలుగాను బరకగా ఈ కాజు పౌడర్ మనం ప్రిపేర్ చేసుకుంటే కట్లెట్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. అంటే తినేటప్పుడు పుదీనా ఫ్లేవర్‌తో ఈ పంటి కింద కాజు ముక్క, చెక్క పడతా ఉంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి కట్లెట్ అనేది. పుదీనా కాజు కట్లెట్. సో, ఈ కాజు పౌడర్ వేసుకున్న తర్వాత వేయించుకుని డ్రై రోస్ట్ చేసుకున్న శనగపిండి పౌడర్‌ని కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఎక్కువ సాల్ట్ పట్టదు. పుదీనాకి సాల్ట్ ఎక్కువ అవసరం లేదండి. సో, ధనియా పౌడర్ లేదంటే జీరా పౌడర్ వేసుకోండి. అవి కూడా అవైలబుల్‌గా లేకపోతే ఫ్రూట్ సలాడ్ మీద ఏసుకునే చాట్ మసాలా వేసుకోండి. ఫైనల్‌గా సన్నగా, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్‌ని మెదిపి వేసుకోండి. సో, అప్పుడే ఆనియన్స్ ముక్కలన్నీ కూడా బాగా విడిచి, ఈ పుదీనా కాజు కట్లెట్ తినేటప్పుడు తేలికగా డైజెషన్ అయిపోతుంది. తినే కొద్దీ ఒక కట్లెట్ తీసుకొని ఆపేద్దారు అన్న వాళ్ళకి ఒక 10, 15 పుదీనా కాజు కట్లెట్‌లయితే ఈజీగా, చాలా మృదువుగా, ఆ టేస్ట్ బడ్స్ డాన్స్ చేసేంత టేస్ట్‌గా అయితే పుదీనా కాజు కట్లెట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బావుంటుంది. సో, ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే ఈ రకంగా మనం వేసుకున్నటువంటి కాజు పౌడర్, పుదీనా పేస్ట్, శనగపిండి పౌడర్, ఆనియన్స్ ఇవన్నీ బాగా కలిసేలాగా బాండీని బాగా తోస్తూ, ఒత్తుతూ అయితే ఒక చక్కని చపాతీ పిండి టెక్స్చర్‌లా అయితే కలుపుకొని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకోండి. అప్పుడే మనకి కట్లెట్‌లోకి అన్నీ కూడా బాగా సెట్ అవుతాయండి. మనం జీడిపప్పుని ఈ విధంగా నూనెలో గానీ, నేతిలో గానీ వేయించకుండా చక్కగా డ్రై రోస్ట్ చేసుకొనన్నా, లేకపోతే నానబెట్టుకొనన్నా గానీ తింటే మన గుండె భద్రంగా ఉన్నట్టే అండి. ఏ విధమైన బ్యాడ్ కొలెస్ట్రాలు మన బ్లడ్‌లో ఫార్మ్ అవ్వదు. సో, ఈ విధంగా రెడీ చేసుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత మన హ్యాండ్స్‌కి ఆయిల్ అప్లై చేసుకోండి. అంటే ఆయిల్ ఎందుకు అప్లై చేసుకోమంటున్నానంటే, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ పుదీనా, కాజు మిశ్రమం ఏదైతే ఉందో అది చెప్పినట్టుగా మాట వినడం కోసం. అంటే నేనంటే రెక్టాంగిల్ షేప్‌లో వేసేస్తున్నానండి కట్లెట్స్ మాడ్యూల్‌లోని. కానీ పిల్లలు గానీ, కాస్త పెద్దవాళ్ళు గానీ దీన్ని రెక్టాంగిల్, ట్రయాంగిల్ లేకపోతే రౌండ్, స్క్వేర్ ఇలా వాళ్ళకి నచ్చిన మౌల్డ్స్ ఉంటాయి. ఇలాంటి మౌల్డ్స్‌లో కనుక పెట్టుకొని వాళ్ళకి నచ్చిన షేప్‌తో గనక అందిస్తే పిల్లలు చాలా ఇష్టంగా, పుదీనా అంటే ఇష్టం లేని పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ ఒకటి తిని ఆపేద్దారనుకున్న వాళ్ళు కూడా 10, 15 వరకు ఈజీగా తినేస్తారండి. ఈ సైజు పుదీనా కాజు కట్లెట్లు చాలా బావుంటాయండి. నాది గ్యారంటీ. పైగా ఇప్పుడు చూడండి నేను బాగా అడుగు దళసరగా ఉన్న ప్యాన్‌ని పెట్టుకున్నాను. చాలామంది అంటున్నారు మీరు క్యాస్ట్ ఐరన్‌లో చేస్తున్నారు కనుక మీకు ఆయిల్ పట్టట్లేదు. నార్మల్ ప్యాన్ చూపించండి అంటున్నారు. సో, అందువల్ల నేను నార్మల్ పాన్ చూపిస్తున్నానండి. ఇది నార్మల్ అల్యూమినియం ప్యానే. ఈ ప్యాన్ మీద అసలు ఆయిల్ ఏమీ వేయకుండా కేవలం కట్లెట్స్‌కి అద్దినటువంటి ఆయిల్‌తోనే ఫ్రై అవుతుంది చూడండి. ఈ ఆయిల్‌తోనే అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోని ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకొని. చాలా బావుంటాయి. అకేషన్‌గా వేసుకోవడానికి గానీ, లేదు అంటే చాలామందికి ఇప్పుడు అలవాటైపోయిన లైఫ్ స్టైల్‌లో జీడిపప్పు పకోడీ. ఆ జీడిపప్పు పకోడీని నూనెలో దేవి తినడం వలన హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్ 50% మందికొచ్చేస్తున్నాయండి. సో, అలా ఏమీ నూనెలో దేవక్కర లేకుండా, చక్కగా నేతిలో వేపక్కర లేకుండా జీడిపప్పుని ఇలా హెల్తీ వేలో చక్కగా అటు ఇటు రోస్ట్ చేసుకోండి. చాలా బావుంటుందండి. అంటే కుకింగ్ ప్రొసీజర్ ఒక 20 ఇయర్స్ నుంచి కంప్లీట్ చేంజ్ అయిపోయిందండి గృహిణులది. కానీ కాస్త మన హౌస్ వైఫ్సే మన యొక్క ఇంట్లో వాళ్ళ లేదంటే మన సమాజం యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డీప్ ఫ్రై ఐటెమ్స్ తగ్గించి అసల కాజులో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్‌ని కాస్త తెలుసుకొని అది మనం బలంగా ఉండేలాగా తింటే ఇంకా బలంగా తయారయ్యి మనం ఇంకా మంచి మంచి పనులు చేసుకోవడానికి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి. కానీ నోటి రుచి కోసం ఆశపడి డీప్ ఫ్రై చేయడం, నేతిలో వేయించడం ఇలాంటివి చేయడం వలన అసలకే ముప్పొచ్చేస్తుందండి. సో, చూసారు కదండీ! నూనె వెయ్యకపోయినా అంటే కట్లెట్స్ ప్రిపేర్ చేయడానికి వాడిన నూనెతోనే ఎంత ఎర్రగా, భలే అందంగా బ్రౌన్ షేడ్‌లో వచ్చిందో చూసారా? సో, తినే కొద్దీ తినేయాలనిపిస్తుంది కదండీ! సో,
డెఫినెట్‌గా ఎలాంటి హార్ట్ స్ట్రోక్ కంప్లైంట్లు రాకూడదు అంటే, గాను నూనె పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎముక పుష్టికి అవసరం. ఆ గాను నూనెని ఒక స్పూన్ మాత్రం నేను పైన స్ప్రింకిల్ చేశానండి. సో, సెట్ అయిపోయిందండి. ఏమంటారు? నచ్చిందా? కుకింగ్ ప్రొసీజర్ నచ్చిందా? లేకపోతే వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చిందా? ఏదైతే ఏంటండి, మీరు మాత్రం ఈ విధంగా హెల్తీగా పుదీనా కాజు కట్లెట్ ప్రిపేర్ చేసుకొని హార్ట్ స్ట్రోక్ కంప్లైంట్‌ని పడకుండా జీవించి ఉన్నంత కాలం యంగ్ అండ్ యాక్టివ్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్